హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పాడ్కాస్ట్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జరిగిన ఒక మేజర్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. అదే సబ్సిడీ రిఫార్మ్స్. మెయిన్గా ఫ్యూయల్ అంటే ఇంధనం, ఫర్టిలైజర్ అంటే ఎరువులు, మరియు ఫుడ్ అంటే ఆహారం సెక్టార్లలో గవర్నమెంట్ తెచ్చిన మార్పులేంటి, అవి మనకి ఎందుకవసరం ఇప్పుడు చూద్దాం. అసలిదేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు గవర్నమెంట్ పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి వస్తువుల ధరలని తగ్గించి అమ్మేది. కాని దీనివల్ల మధ్యలో చాలా లీకేజెస్, అంటే అసలైన పేదవాడికి అందకుండా దళారులు తినేసేవారు. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ తెచ్చిన సొల్యూషనే ఈ రిఫార్మ్స్. మెయిన్ మంత్రం ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ. ఈ 3 సెక్టార్లలో ఎలా మార్చారు? ఫ్యూయల్ అంటే ఇంధనం. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ మీద గవర్నమెంట్ చాలా సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు దాన్ని తీసేసి మార్కెట్ లింక్డ్ చేశారు. కాని వంట గ్యాస్ అంటే ఎల్పీజీ విషయంలో మాత్రం మీరు ఫుల్ అమౌంట్ కట్టి సిలిండర్ కొంటారు. తర్వాత సబ్సిడీ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. దీనివల్ల నకిలీ కనెక్షన్స్ పూర్తిగా పోయాయి. ఫర్టిలైజర్ అంటే ఎరువులు. రైతుల కోసం ఇచ్చే యూరియా కెమికల్ ఫ్యాక్టరీలకు వెళ్లేది. దీన్ని ఆపడానికి నీమ్ కోటెడ్ యూరియా తెచ్చారు. అంతేకాదు, ఇప్పుడు ఎరువుల షాపులో పాయింట్ ఆఫ్ సేల్ అంటే పీఓఎస్ మిషన్లు పెట్టారు. రైతు ఆధార్తో వేలిముద్రం వేస్తేనే ఎరువులు వస్తాయి. అప్పుడే గవర్నమెంట్ కంపెనీకి సబ్సిడీ డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఫుడ్ అంటే ఆహారం. ఇది చాలా పెద్ద రిఫార్మ్. రేషన్ షాపులని డిజిటలైజ్ చేశారు. దీనివల్ల వచ్చిన అద్భుతమే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. అంటే ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లిన మైగ్రెంట్ వర్కర్స్ తమ రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు. ఎందుకింత ఇంపార్టెంట్? ఈ రిఫార్మ్స్ వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గింది. టెక్నాలజీ అంటే జామ్ ట్రినిటీ అంటే జన్ధన్, ఆధార్, మొబైల్ వాడటం వల్ల గవర్నమెంట్కి లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆ మిగిలిన డబ్బుని ఇప్పుడు రోడ్లు, హాస్పిటల్స్ కట్టడానికి వాడుతున్నారు. దేశం ఎకనామిక్ హెల్త్ బావుండాలంటే ఈ రిఫార్మ్స్ చాలా క్రూషియల్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్లైమర్: ఈ కంటెంట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మరియు అవగాహన కోసం మాత్రమే. ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు సబ్సిడీ రేట్లు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అధికారిక వెబ్సైట్స్ చెక్ చేయండి.